माताजी का न्याय करता, माताजी का न्याय करता, माताजी का न्याय करता। డే సందర్భంగా మరి ఈరోజు అమలాపురం జిల్లా గెట్టుకోట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి హెడ్ అయిన అమలాపురంలో ఈరోజు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సందర్భంగా మరి ఈరోజు జెండావిష్కరణ ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కోనసీమ జిల్లాకి నన్ను ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి నన్ను గౌరవించేసి ఎన్నుకున్నాయి. ఈ ఫోటోగ్రాఫర్స్ మీడియా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరికీ ఉంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వ్యాపార రంగంలో మనం ఉన్నాం. ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ ఇంకోటి కానీ వ్యాపార రంగంలో మనం ఉన్నాం. కులాలు మతాలు పార్టీలు సంఘాలకి అన్నింటికి కొంచెం దూరంగా ఉండి మనం వ్యాపారమే మన లక్ష్యం. మనల్ని ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ అతను ఒకళ్ళు ఫోటోలు తీయచ్చు, ఇంకో బీసీ కమ్యూనిటీ అతను ఇంట్లో పెళ్ళి అవ్వచ్చు, మనల్ని పిలవచ్చు. అక్కడ సముద్రమైన గౌరవం మనకు వాళ్ళు ఇవ్వాలి. మనం అంతా ఇది అక్కడ కమ్యూనిటీ భేదాలు ఎక్కడ ఉండకూడదు. ఇంకో పాపులైన్లో తీయచ్చు, ఎస్సీ అయిన వెళ్ళచ్చు, లేకపోతే ఎస్సీలో పెళ్ళి అవ్వచ్చు, పాపులైన్ వెళ్ళి ఫోటోలు తీయచ్చు. ప్రతి చోట మనందరం ఒక కలుపుకొడతనంగా ఉంటేనే వ్యాపార రంగంలో కులాలకి పార్టీలు కూడా రాకూడదు, వీళ్ళు కులాలు రాకూడదు. ఆ అన్నిటికీ మనం దూరంగా ఉంటేనే దీన్ని సక్రమంగా నడిపించే వాతావరణంలో ఉంటాం. అందరూ కూడా చాలా చోట్ల కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ అన్నిటి చోట వాతావరణం మారిపోయింది. కోనసీమ జిల్లా ఇది వరకు అమలాపురం వేరు, ఇప్పుడు అమలాపురం వేరు. కోనసీమ హెడ్ క్వార్టర్ అమలాపురంలో కూడా దీన్ని మలిచే విధంగా ఈ అమలాపురం కోనసీమ అనగానే కులాలు కానీ పార్టీలు కానీ బాగా ప్రధానంగా ఇక్కడ ఇదవుతాయి. వీటిలోకి మనం ఎవరు వెళ్ళొద్దు. ప్రధానంగా మనకు కావాల్సింది వ్యాపారం. ఈ వ్యాపార పరంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, కులాలకి పార్టీలకి అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటాను, మీ వెంట. మీకు ఎప్పుడు కూడా న్యాయమైన విషయాల్లో మీ అందరికీ తెలియజేస్తాను. మనం ప్రతి విషయంలో కూడా కస్టమర్స్ కానీ ఇంకొకరు కానీ ప్రేమతో పొందేలాగే మనం వాళ్ళందరినీ మన ప్రేమను పొందేలాగే మనం అందరితోటి ఐక్యంగా ఉండి చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికీ ఒక పిలుపునిస్తూ అందరూ కూడా మన విషయాలు రెండు విషయాలు మాట్లాడమన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. దాదాజీ గారి నాయకత్వం, దాదాజీ గారి నాయకత్వం. బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్. అతిథుల్లో మన ఆహ్వానాన్ని మరించి ఇచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫోటోగ్రఫీ గౌరవ అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే సాధారణంగా మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కట్టమూరి కృష్ణ గారు, వెల్కమ్ టు డయాస్. అమలాపురం శాసనసభ్యుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్ టు డయాస్.
సోమబాబు గారు, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మేడం గారు, మెట్ల రామబాబు గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయులందరికీ కూడా మన వాళ్ళు ఒకే సత్కరిస్తారు. మెట్ల రమణబాబు గారిని సత్కరించాల్సిందిగా గీతా స్టూడియో రమణ గారు, అలాగే ఆనందరావు గారు, దశరథ్ గారు చెప్పడం జరిగింది. స్వామినాయుడు గారికి కుదుష్ గారు కవితా స్టూడియో మేడం గారు కూడా మన కమిటీ సభ్యులు సత్కరిస్తున్నారు. అధికారి జయ వెంకటలక్ష్మి గారు ఏఎంసీ చైర్పర్సన్. దొన్నాల దుర్గ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. నాని గారు వారి ప్రార్థన. పేరూరు నాని గారు వెల్కమ్ సార్. ఒక్కసారి అందరూ లేచి నిలబడితే ప్రార్థన. బాబీ ప్రెసిడెంట్ బాబీ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాచనీవతి ధీనామరిప్రియవతు. శ్రీ సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తదాస్తు. శుభమస్తు. థ్యాంక్ యూ సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అమలాపురం సభ్యులు అలాగే అమలాపురం చైర్మన్ సోమబాబు గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామబాబు గారు, కలవ తాతాజీ గారు, అధికారి జయవేంకట మేడం గారు, గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాబు సార్ ఒకసారి ఎలా చూడండి సార్. సార్ ఒకసారి అందరూ ఎలా చూడండి సార్. ఆడవే కొంచెం వెనక్కి వచ్చారా పోయాడు. సోమబాబు గారు ఒకసారి ఉండండి సార్. సోమబాబు గారు ఒక ఫోటో తీద్దాం. ఇవాళ మన ఉన్నట్లుగానే మన అధికారులు కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రావాలని కూడా రావడం జరిగింది. ముందుగా వారిని మనం మాట్లాడి పంపిణీ చేస్తుంది. దయచేసి నిజంగా మాట్లాడాలి సార్. జ్యోతి ప్రసాదం కట్టేస్తుంది. జ్యోతి ప్రసాదం మన శాసనసభ్యులు రామరావు గారు, సార్ ఒకసారి ఎలా చూడండి సార్. రామబాబు గారు, తాతాజీ గారు, జయవేంకట మేడం గారు, అలా వాద్యబాబు గారు కూడా వేదికపైకి చేస్తున్నారు. ఒకసారి ఆగమ్మా. రాము సార్ ఒకసారి అందరూ ఎలా చూడండి సార్. చాలా నియమానుసారంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చూసింది సార్. అందరూ కూడా వేదిక ముందు కూర్చోవస్తుందిగా మనవి. ఎవరు కూడా నిలబడి ఉండొద్దు. మన అతిథులు
ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి పట్టణంలో, ఫుల్గా ఎంగేజ్ అయి ఉన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి ఖచ్చితంగా రావాలంటే ప్రేమతోటి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని ఎక్కువసేపు ఇక్కడ మనం ఉంచొద్దు. మ్యూజిక్ యాక్చువల్గా అయితే కింది స్థాయి నుంచి ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మాట్లాడాలి, సమాధానం అది. కానీ ఆయనకి కొద్దిగా టైము లేదు కాబట్టి ముందుగా ఆయన్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను. మా అసోసియేషన్ సంబంధించి మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎమ్మెల్యే గారిని చూసి ఆనందం వచ్చేసినట్టు మ్యూజిక్కి. ఆనందరావు గారు 2 నిమిషాలు మాట్లాడేవాడు సార్. RRR సినిమా ఎంతమంది చూశారండి? అందరూ చూశారు కదా, సూపర్ హిట్టే కదా. అలాంటి సినిమా మన ఊర్లో ఆడుతుందండి 12 నెలలుగా. AAA. ఏ అంటే అమలాపురం, ఏ అంటే ఆనందరావు, ఏ అంటే అభివృద్ధి. మరి అమలాపురంలో దిల్వాలియే దుల్హానియే లే జాయేంగే అనే సినిమా ముంబైలో ఒక థియేటర్లో 5 సంవత్సరాలు ఆడిందండి. ఈ సినిమా ఇప్పుడు 10వ సంవత్సరంలోకి వచ్చేస్తుందండి. ఆనందరావు గారి సినిమా AAA ఇది. కాకపోతే ఇంకో ఏముందండి, పక్కనే ఉంది ఆకుల. ఆనందరావు, అభివృద్ధి, అమలాపురం పక్కన ఆకుల రవితేజ. మరది ఆయన మీకు శాసనసభ్యుడిగానే తెలుసు. ఆయనలో ఉన్న ఒక కోణం, కళాకోణం ఉందండి. ఆయన కవి. కరోనా టైంలో మేము కూర్చున్నప్పుడు ఆయన రాసిన కవిత్వాలు చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఆయన కలం పేరు ఐతాబత్తుల ఆనందరావు. ఆయన మీ ఇద్దరు ఇంటరాక్ట్ అయిన తర్వాత, రవితేజ నువ్వు కూడా బాగా రాస్తున్నావు, మన ఇద్దరి పేరులో కలం పేరు పెట్టంటే అక్కర్లేదండి, మీరు ఎప్పుడో పెట్టేశారు కలం పేరు కదా అన్నాడు. అంటే ఐతాబత్తుల, అంటే ఆకుల, అలా కూడా ఎప్పుడో పెట్టేశారు మీరు అని చెప్పడం జరిగింది. మరి చాలా సౌమ్యుడు. కోపం వచ్చిన ఒక క్షణమే, తర్వాత మళ్ళీ కనపడితే ఇటుపై కోపించుకున్న విషయం కూడా గుర్తుండదు ఆయనకి. అంతా మృదు స్వభావి, మిత భాష కాదు మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే లాయర్ గారు కదా, అన్నీ మాట్లాడతాడు ఆయన. మిత భాష అయితే కాదు కానీ మాటల మనిషే, మాటల మాంత్రికుడే. అయితే అభివృద్ధి విషయంలో చేస్తానో చూస్తాను కాదు, చేస్తున్నాను చూడండి అంటున్నాడు ఆయన. అవునా కదా? ఒక్కసారి చప్పట్లతో మనం అన్నది. మరి వాళ్ళ మన అసోసియేషన్ కార్యక్రమానికి ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు, నేను చాలా కార్యక్రమం వాళ్ళ. అయినా సరే మీ మీద ప్రేమతో ఆయన వచ్చారు, నా మీద ప్రేమతో 2 నిమిషాలు టైం ఇచ్చారు ఆయన. మాకు ఒకే ఒక డిమాండ్ సార్, ఫోటోగ్రాఫర్ సంబంధించి ఒక భవనం లేదు, సొంత భవనం. మీ దయ చూపి ఈ అభివృద్ధిలో భాగంగా ఒక స్థలాన్ని మాకు ఇప్పించాల్సిందిగా మా కోరిక అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మీ స్పందన. సైలెంట్గా ఉండాలి, సార్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. వేదికపై కూర్చున్న కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షులు, అలాగే కార్యవర్గ సభ్యులు, నూతన కార్యవర్గ సభ్యులు, అలాగే సాధారణ సభ్యులు, సంఘ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ సందర్భంగా ఈవేళ లోకమంతా కూడా ఫోటోగ్రఫీ మీద నడుస్తుంది. ఎందుకు నడుతుందంటే అది కెమెరాకి, సెల్ ఫోన్ పైన కెమెరా అవ్వచ్చు, మీ చేతిలో కెమెరా అవ్వచ్చు. కెమెరా ఏదైనా కెమెరానే. కెమెరాలో తీసామా, సోషల్ మీడియాలో పెట్టామా, ఇదే ఇప్పుడు అందరికీ రెండోది ఏమీ లేదు. చాలామంది దానికోసమే బ్రతుకుతున్నట్టుగా ఉంది. ఉదయం లేచిన సాయంకాలం లోపల ఎన్నెట్టి ఎంత తోసేసాం అన్ని దాంట్లోకి, ఏది ఫేస్బుక్లోకి, వాట్సాప్లోకి, ట్విట్టర్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి ఎన్నాటిలో తీసాం పెట్టి జరుగుతుంది. కాబట్టి ఫోటోగ్రఫీ అనేది మన జీవితాల్లో ఇప్పుడు చెరగన ముద్రేసేవి కాకుండా ప్రధాన భాగం అయిపోయింది ఫోటోగ్రఫీ మనకి. అలాంటి వృత్తిలో మీ అందరూ ఉన్నారు. కాబట్టి ఎంత గొప్పవాడైనా మీ ముందు జాగ్రత్తగా నిల్చోవాలి. మీరు నవ్వమంటే నవ్వాలా, తల ఈ పక్క తిప్పండి, ఈ పక్క తిప్పాలా, ఆ పక్క తిప్పండి, ఆ పక్క తిప్పాలా.
మళ్ళీ బాగా తీసేవారు చెప్పాలా, బాగా వచ్చిందని మిమ్మల్ని అడగాలి. నేను బాగా వచ్చిందా అని మిమ్మల్ని అడగాలి. అందుకని ఫోటోగ్రాఫర్కి మానవ జీవితాల్లో చాలా చాలా ఉంది. పెళ్ళి లేకుంటే బర్త్డే ఫంక్షను ఇంకో ఫంక్షను ఉదయం స్టార్ట్ అయ్యి సాయంకాలం అయిపోతుంది. కానీ చచ్చే వరకు అది మన చేతిలో ఉండాలంటే ఆ పని ఎవరిదే? ఫోటోగ్రాఫర్ది. అందుకని మీరు కాలాన్ని బంధించి ఉంచే వృత్తి మీది. ఆ ఉదయం సాయంకాలం వరకు ఆ కాలం అంతా వీడియోలో తీసి బంధించి పెడతారు అన్నమాట. అంత గొప్ప వృత్తిలో మీ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఈ యొక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వరల్డ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గొల్లవెల్లో ముందు అక్కడ రమ్మన్నారు నన్ను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి ఇంకా మళ్ళీ మిమ్మల్ని వెయిట్ చేపిస్తే 1 గంట అయిపోద్దని ఇలా కనపడేద్దాం ఇలా వచ్చాను. మరి వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ వచ్చి కలెక్టర్ గారికి కలవాలో డెవలప్మెంట్ విషయంలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇవాళ. అది కూడా 2 లోపే కలవాలి. అందుకే ముందే మాట్లాడదాం ఎక్కించుకున్నాను. ఒకటే గుర్తుంచుకోండి, నేనైతే అమలాపురం శాసనసభ్యుడిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం పరిపాలన చేసుకోవాలని, అమలాపురాన్ని ప్రశాంతమైన అమలాపురంగా అభివృద్ధి అమలాపురంగా ఉంచాలని అందరి నాయకులతో కలిసి నేను పనిచేస్తున్నాను. మిమ్మల్ని కూడా కోరుతున్నాను, ఎక్కడ కుల మత సంబంధించి ఏమైనా వచ్చినా ఎమోషన్ ఎవరు అవ్వద్దండి అమలాపురంలో. అలా ఎమోషన్ అయితే పోయేది ఆఖరికి మన అందరం పరుగు పోతుంది. అందుకే అందరూ కూడా ఈ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకుంటే అమలాపురం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎందుకని మీరు చూస్తున్నారు, ఇప్పుడు అమలాపురం జిల్లాకి కూడా అయింది. అమలాపురానికి ఈ పాటికి చాలామంది అద్దెకి రావాలి, చాలామంది ఉద్యోగం ఇల్లు కట్టుకోవాలి. కానీ ఎక్కువ మంది నాస్టాప్ ఎక్కేస్తున్నారు కాకినాడకి, రాజమండ్రికి. ఎందుకు ఎక్కుతున్నారు? ఇక్కడ మనం ప్రశాంతతను పాడు చేసుకుంటే మన ఏరియా డెవలప్ కాదు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, అభివృద్ధి విషయంలో అందరూ నా మనుషులే, ఎక్కడ నాకు భేదాలు ఉండవు. నేను ధర్మాన్ని కాపాడటానికే ప్రాముఖ్యం ఇస్తాను. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీరు అధర్మం చేసిన ఎమ్మెల్యే గారు అంటే నేను సిద్ధంగా సమాజంలో ఉంటాను. అది నా పరిపాలన, అది నా క్యారెక్టరు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం అలానే ఉంటాను. అందుకే మీ అందరూ కూడా మీ వృత్తిలో డెవలప్ అవ్వాలా, మీ వృత్తిలో మరింత ముందుకెళ్ళాలా. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే, మీ వృత్తికి సంబంధించి కానీ మున్సిపల్ చైర్మన్ గారు పైకి రండి. మీ వృత్తికి సంబంధించి ఏదైనా సహాయం ఉంటే నా దగ్గర రండి. మీ శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్నటువంటి ఎలాంటి సహాయానైనా మీకు చేసి పెడతానని సందర్భంగా మాటిస్తున్నాను. అదే సందర్భంలో రవితేజ గారు చెప్పారు, మీ అసోసియేషన్కి స్థలం కావాలని ఒక బిల్డింగ్ కావాలని చెప్పారు. తప్పనిసరిగా నా దగ్గర చాలా డిమాండ్లు ఉన్నాయి స్థలం విషయంలో. ఎస్టీ టీచర్లు అడిగారు, అలాగే పాత్రికేయులు అడిగారు, వికలాంగులు అడిగారు, నిన్న మొన్న బీసీ సంఘాలు అడిగినాయి, ఎస్సీ సంఘాలు అడిగినాయి, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, తాపీ పనివారు అడిగారు, చాలామంది అడిగారు. అవన్నిటికీ నేను ఒకే చోట చూసి పోవాలని పరిశీలన చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చేటప్పుడు మీకు కూడా మీ అసోసియేషన్ స్థలాన్ని కేటాయించి అలాగే మీ బంగళా కట్టుకోవడానికి నిధులు కూడా ఇస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ అభివృద్ధి చెందాలని, మీ వృత్తిలో మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎలాంటి సహకారం కావాల్సిన చేస్తానని తెలియజేసుకుంటూ నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి చెల్లిపోయిన రమేష్ గారికి, తిక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, ఉయ్యూరి కోటి గారు, ఎల్లమెల్లి శివకుమార్ గారు, మెండు రమేష్ గారు, శివకుమార్ గారు, ఈ అసోసియేషన్ అంతర్గత సభ్యులు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఒక మాట, ఎమ్మెల్యే గారు మనతో మాట ఉన్నారు స్టార్టింగ్లో, ఫోటోలు తీయడం పెట్టడం ఇదే పనిగా ఉన్నారండి. అందులో 90% మీ ఫోటోలే షేర్ అవుతున్నాయి సార్. మీ మీద అంత ప్రేమ ఉంది అందరికీ. ఒక్కసారి వేసుకుందాం. ఇక దీనికి ఏమీ ఎమ్మెల్యే ఎంపీ తేడా ఏం లేదు. ఈ ఫోటోలు పెట్టడం తీయడంలో ఎమ్మెల్యే ఎంపీ రవితేజ రమణబాబు తేడా ఏం లేదు.
చిన్న కార్యకర్త నుంచి పెద్దోడి వరకు ఇదే పని. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు చిన్న సత్కారం. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ ఫోటోని స్లోగా స్టడీగా తీస్తారు, కానీ ఈ కార్యక్రమాన్ని మొత్తం స్పీడ్గా చేస్తున్నారు. సార్ ఇటు తిరగండి సార్. బాబీ పక్కన మన శాసనసభ్యులు శ్రీ ఐతాపత్తుల ఆనందరావు గారిని ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ వారు ఆత్మీయంగా సత్కరించారు. వారి మనసులో పెట్టుకుని మనందరికీ కూడా ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తారని ఆశ అయితే అలాగే నిలుపుకుంటాం సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఆనందరావు గారు, రమణబాబు గారు, అమడా చైర్మన్ గారు, అలాగే అధికారి జయ వెంకటలక్ష్మి మేడం గారు ఉన్నారు. దానికి అర్థం కాబట్టి ఈ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అన్ని చేయిస్తానని పాటిస్తూ మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాను. మరి ముఖ్య అతిథుల్ని మన అసోసియేషన్ వారు ఘనంగా సత్కరిస్తున్నారు. సోమబాబు గారు, రమణబాబు గారు, దున్నాల దుర్గ గారు కూడా సత్కారం చేస్తున్నారు. సాల్వతోటి మేడం గారికి కూడా సత్కారం జరగబోతుంది. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. మేడం గారు రండి. ఏఎంసీ నూతన చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి అధికారి జయ వెంకటలక్ష్మి మేడం గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వారికి చిరు సత్కారం సేకరించాల్సిందిగా మనవి. చేతికిచ్చేయి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. 3 రోజుల క్రితం హఠాత్తుగా వానొచ్చినట్టుగా ఉందండి. మీరు రావడం వచ్చింది తెలిసిపోయింది. రెడ్డి సత్య నాగేంద్రమణి మేడం గారు తర్వాత ఉంటారు కదా. కొల్లాపురంలో 186వ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మనిషి జీవితంలో బాగా ముడిపడున్నది ఫోటోగ్రాఫర్స్. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ అన్నీ బంధించి మనకి లైఫ్ లాంగ్ ఉండేలా చేసేది ఫోటోగ్రాఫర్స్. కాబట్టి వారందరికీ మా యొక్క శుభాకాంక్షలు. మీ యొక్క వృత్తిలో కానీ ప్రభుత్వంలో కానీ ఏ సమస్యలు ఉన్నా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న జరుపుకోవడం ఆనందంగా వస్తుంది. దీని కథా కమావేశం మనం ఎదురు మాట్లాడుకుందాం. మరి నూతన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. కట్టమూరి కృష్ణ గారు గౌరవ అధ్యక్షులు, మట్టా మోహన్ గారు, ఈసకోను గురువు గారు, మోహన్ గారిని ఆర్కే స్టూడియో, ఈసకోను గురువు గారిని బాలాజీ ఇమేజ్ టెక్ ల్యాబ్ బాలాజీ ఒకేతో సత్కరిస్తారు. బాలాజీ గారు, బాలాజీ రామతో వెళ్ళాలని చూడండి. మరి నూతన కమిటీ ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ సత్తులు గారు, సింధు స్టూడియో సత్తులు గారు ఎక్కడున్నారు? సత్తులు గారు బాగా బోకే వస్తుందని కూర్చున్నాం. ఈయన ఒక్కడే మాట్లాడకుండా కూర్చున్నాడండి. సత్తులు గారు రోజు మాట్లాడాలి. ఆయన కావాలి మొత్తం రెండు బాబు. సత్తులు గారు ఒకేతో సత్కరించాల్సిన కోరుతున్నాం. అలాగే కార్యదర్శిగా ఎంపిక చేయబడినటువంటి రెడ్డి శ్రీనివాస్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని మిత్రుడు ఎస్కే రవి గారు ఒకేతో సత్కరిస్తారు. రవి ఇవ్వాలండి. అధికారించాం కోశాధికారి. వారిని క్రేజీ నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? రండి సార్. కృష్ణవంశీ గారు, కోటి గారు రండి. నాగేశ్వరరావు గారు వారిని ఒకేతో సత్కరిస్తారు. క్రేజీ నాగేశ్వరరావు గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడినటువంటి ఎల్లమిల్లి శివకుమార్ అన్నపూర్ణ స్టూడియో కన్నయ్య గారు వారు సత్కరిస్తారు.
అధ్యక్షులు. జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి శివకుమార్ని బాజాబాబు గారు సత్కరిస్తారు. బాజాబాబు గారు. గణేష్ బాబు సాయి మణికంఠ కళల ధర్మరాజు గారు వచ్చారండి. ఆల్ఫా రాజు గారు. ఇమేజ్ టెక్ ఎవరన్నా పిలాసుంటే చెప్పండి. బాబే ఎవరన్నా పిలాసుంటే చెప్పండి. రాజా గారికి బొకే ఇచ్చి సత్కరించాల్సిందిగా మిత్రులు కోరుతున్నాను. బాలాజీ రా. ఇమేజ్ టెక్ బాలాజీని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నా. నీల్మ స్టూడియో శ్రీను వారిని సత్కరిస్తారు. బాలాజీని ఇమేజ్ టెక్ బాలాజీని మిత్రులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. థ్యాంక్ యూ సార్. ఫోటో అంటే చరిత్ర మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఫోటో అనేది నిశ్శబ్దంగా ఉంటుంది, మాట్లాడదు, ఏం చెప్పదలుచుకుందో చెప్పుద్ది. కానీ వాళ్ళ ప్రపంచవేత్త ఫోటో ఏలేస్తుంది, ఫోటో గోల్ చేస్తుంది, ఫోటో చప్పట్లు కొడుతుంది. ఈ వింత అమలాపంలో జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. మరి ఒక్కసారి నిశ్శబ్దంగా సహకరించాలి. ఇంకా మనకు విఐపీస్ వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అయి వెళ్తారు. ముందుగా ఫోటోగ్రఫీ. సో వాట్ ఈస్ ద ఫోటోగ్రఫీ? మీకు తెలియదని కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలియని విషయాలు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళకి కూడా కొంత మనం సబ్జెక్ట్ ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశమే. ఫోటో అంటే కాంతి, గ్రఫీ అంటే చిత్రం. కాంతి ద్వారా వచ్చిన చిత్రాన్ని గీయడాన్నే ఫోటోగ్రఫీ అంటారు. రవితేజ గారు తీస్తాం కదా గీయడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. యాక్చువల్గా 16వ శతాబ్దంలో ఈ యొక్క ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆనవాళ్ళు మొదలయ్యాయి. కెప్లర్ అనే ఒక ఖగోళ శాస్త్ర నిపుణుడు ఒక గుడారం వేసుకుని అందులో ఒక చిన్న హాల్కి తీసి గుడారంలో దానికి ఒక హోల్ పెట్టి ఆ హోల్కి ఎదురుగుండా ఒక వైట్ కట్టెను కట్టాడు. కడితే బయట ఉన్నటువంటి ప్రకృతి చిత్రం ఈ హోల్ ద్వారా ఆ కట్టెల్లో రివర్స్లో పడింది అనమాట. అంటే గడియార స్తంభం ఎలా ఉంటుంది, ఈ హోల్ ద్వారా వెళ్ళి అది రివర్స్లో పడింది. అలా రివర్స్లో పడినటువంటి ఆ చిత్రాన్ని అందరికీ చూపించి దాన్ని ఆయన గీసేవాడు, చేతితో ఆర్టిస్ట్గా గీసేవాడు. అలా మొదలైంది. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే టెంట్ కెమెరా అబ్స్కర్. టెంట్ కెమెరా అబ్స్కర్. టెంట్ అనేది ఇంగ్లీష్ పదం, కెమెరా అనేది హిందీ పదం, అబ్స్కర్ అనేది మాట్లాడుతుంది. అబ్స్కర్ అనేది లాటిన్ పదం. టెంట్ ఇంగ్లీష్, కెమెరా హిందీ, అబ్స్కర్ లాటిన్ పదం. మరి ఎక్కడో ఫ్రెంచ్లో ఉన్న ఆయన కెమెరా అనే హిందీ పదాన్ని ఎందుకు వాడాడు? మనకు డౌట్ వస్తుంది కదా. ఇంగ్లీష్ వాడేవాడు, వాళ్ళు కనిపెట్టిన ఇన్వెన్షన్కి టెంట్ కెమెరా అబ్స్కర్ అంటే టెంట్లో ఆయన కనుక్కున్న అద్భుతం కాబట్టి టెంట్ కెమెరా అబ్స్కర్ అన్నాడు. మరి హిందీ పదాన్ని ఆయన వాడుకోవడానికి అసలైన కారణం ఏంటంటే మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపి దగ్గర విరూపాక్ష దేవాలయం అని ఒక దేవాలయం ఉందండి. 6వ శతాబ్దంలో ఆ దేవాలయం దగ్గర ఉన్న వ్యక్తి ఏంటంటే ఆ దేవాలయం యొక్క రాజగోపురం ఏదైతే ఉందో ఆ ఆలయానికి ఆ రోడ్డు అంత దూరంలో ఉన్న ఒక చీకటి గదిలో ఒక రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఆ కాంతి అక్కడున్న గోడ మీద ఆ గోపురం రివర్స్లో పడడం ప్రారంభించింది. అది ఎవరికి అంతుపట్టేటువంటి రహస్యంగా ఉండిపోయింది. ఒక చీకటి గదిలో ఉన్న ప్రతిబింబం అని చెప్పడాన్ని కెమెరా అంటారు. ఈయన తర్వాత ఈయన కనుక్కున్నప్పటికీ కూడా చరిత్రను పరిశోధించాడు కాబట్టి ఓహో చీకటి గదిలో ప్రతిబింబాన్ని నేను మళ్ళీ టెంట ద్వారా కనుక్కున్నాను కాబట్టి కెమెరా అనే పదాన్ని విడిచిపెట్టకూడదు, ఆ అద్భుతం హంపీలో జరిగింది కదా అని టెంట్ కెమెరా అబ్స్కర్ అని దాన్ని పేరు పెట్టాడు. అంటే గొప్ప విషయం ఏంటంటే మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన విషయం
కెమెరా రంగానికి, ఫోటోగ్రఫీకి ఆది మూలం మన భారతదేశంలోనే పడింది. ఎస్. ఇక ఇక్కడ చూడండి, 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ అన్నారు. అంటే 2025 నుంచి 180 ఇస్తే 1839. 1839 సంవత్సరం మరి జనవరి 9న లూయిస్ డాగ్యూర్, అక్కడ ఫోటో పెట్టారు కదా, డాగ్యూరే, ఆయన ఫోటోగ్రఫీలో ఒక సంచలన విషయాన్ని కనిపెట్టి అది ఫ్రెంచ్ వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించారు. కరెక్ట్, ఈ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఆమోదించారు. ఆ తర్వాత 1839 జనవరి 9న ఆయన్ని ఆవిష్కరిస్తే అదే ఫ్రెంచ్ ప్రభుత్వం 1839 ఆగస్టు 19వ తేదీన పేటెంట్ హక్కులు తీసుకొచ్చి, పేటెంట్ అంటే మీకు తెలుసు కదా, ఒక మందు కనుక్కుంటే పేటెంట్ ఉంటుంది. ఆ పేటెంట్ ఉన్నంత కాలం ఒకడు ఆ బార్లో కొట్టేసినా కూడా తయారు చేయకూడదు. తయారు చేస్తే జైల్లో పడేస్తారు. 20 సంవత్సరాలు దానికి పరిధి ఉంటుంది. పరిధి అయిపోయిన తర్వాతే ఆ పేటెంట్ తోటి మందులు తక్కువ ధరలో తయారవుతున్నాయి. అయ్యే జనరిక్ మందులు. జనరిక్ ఏం చెడ్డ కాదు, అది విషయం. అయితే 1839 ఆగస్టు 19న ఈ యొక్క ఫోటోగ్రఫీకి సంబంధించి పేటెంట్ హక్కులు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ రోజు నుంచి మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రారంభించాం. మన దేశంలో ఇది 1910వ సంవత్సరం నుంచి ఉన్నప్పటికీ కూడా 1991 నుంచి మన దేశంలో దీన్ని ముందుకు రన్ చేస్తున్నాం. ఇది దీనికి సంబంధించిన సబ్జెక్ట్ విషయం. ఇక మనకి వేదిక మీద ఉన్న పెద్దలు వారిని ఒక్కొక్కరికి కూడా మనం ఆహ్వానించి మాట్లాడిందాం. ముందుగా మాట్లాడాల్సిందిగా రాజాబాబు గారు వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా వారిని కోరుతున్నాను. మరి ఈరోజు ఆగస్టు 19 ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మన చాంబర్ అధ్యక్షులు దాదాజీ గారికి, అదేవిధంగా మన అమలాపురం మున్సిపల్ చైర్మన్ గారు నాగేంద్రమణి రెడ్డి గారికి, అదేవిధంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బాబీ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మన శివ గారికి, సెక్రటరీ రెడ్డి గారికి, గౌరవాధ్యక్షుడు కట్నపూరి కృష్ణ గారికి, అలాగే మన ఫోటోగ్రాఫర్ మెంబర్స్ అందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మన ఫోటోగ్రాఫర్స్కి పెద్దలుగా కూడా నా నమస్తే సమాధానం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి మాట్లాడాల్సిందిగా రెడ్డి సత్య నాగేంద్రమణి. మరి మేడం గారు కార్యక్రమాన్ని పిలిస్తే 100కి 101% రావడానికే ప్రయత్నం చేస్తారు. ఆవిడ 100% మొక్కుబడిగా రారు, ప్రేమతో వస్తారు, చక్కగా అందరి మాటలు వింటారు, వారు ఏం మాట్లాడుకున్నారో సంక్షిప్తంగా చెప్తారు. అది వారి నైజం. మరి వాళ్ళ వర్షం ఉన్నప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు మనం అనుకున్నట్టుగానే అందరూ కూడా ఎంగేజ్ అయ్యి ఉన్నారు. అయినా మన కోసం ఓపికగా వచ్చినందుకు ముందుగా ఒక్కసారి వారికి చప్పట్ల ద్వారా మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మాట్లాడడానికి. వెల్కమ్ మేడం గారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. కొంచెం ఆలస్యంగా ఉన్నందుకు అందరూ ఏమనుకోవద్దు, క్షమించండి. ఆపదాపమహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఓం నమో భగవతే శ్రీ శ్రీరామ పాదసేవ దురంధరాయ నమః. భగవంతుడు పంచభూతంగా ప్రకృతి స్వరూపంగా జీవరాశులన్నిటికీ ప్రాణశక్తి ప్రసాదించి ఈ భూమండలమంతా వ్యాపించి సర్వశ్రేయోదాయకమైన జీవనాన్ని గడిపే భాగ్యాన్ని కలుగజేసిన ఆ పరమేశ్వరుడికి ముందుగా పాదాభివందనం సమర్పిస్తూ, సర్వేశ్వర సదాశివ శంకర పరమేశ్వర పాహిమాం పాహిమాం, పరమేశ్వరి జగన్మాత రక్షమాం రక్షమాం, ఈ జగత్తుని ఈ కన్నుల కాంతులతో తేజోవంతం చేయి తల్లి అని శరణం శరణమని శరణమాత. అందరికీ నమస్కారం. ముందుగా
కలవకల్లి తాతాజీ గారికి, నా సోదరి సమానులైన కలవకల్లి తాతాజీ గారికి నా నమస్కారములు. ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫ్ డే సందర్భంగా ఇచ్చటికి విచ్చేసిన గౌరవ ఫోటోగ్రాఫ్ కుటుంబ సభ్యులందరికీ హృదయ నమస్కారము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ప్రకృతిలో ఉండే అందాలను మీ ఫోటోగ్రాఫర్ ద్వారా కనువిందులు గావించే నా ఫోటోగ్రాఫ్ సోదరులందరికీ ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని, పిల్లా పాపలతో సంతోషంగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మన భావితరాల వారికి వారి పూర్వీకుల జ్ఞాపకాలను గుర్తించుకునేలా వారి ఫోటోలను వారి కుటుంబ సభ్యులకు ఆనవాళ్ళుగా తీర్చిదిద్ది మీ నైపుణ్యాన్ని చూపించే మీ అందరికీ నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షులు శ్రీ కట్టమూరి కృష్ణ గారికి, అలాగే గౌరవ ప్రెసిడెంట్ శ్రీ చెల్లిపోయిన రమేష్ గారికి, వైస్ చైర్మన్ శ్రీ ఎల్లమెల్లి శివకుమార్ గారికి, సెక్రటరీ శ్రీ రెడ్డి శ్రీనివాస గారికి, గౌరవ సలహాదారుల వారికి శ్రీ దీప్తి మోహన్ గురువు గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన గౌరవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరినీ కూడా ఆవిడ శుభాకాంక్షలు తెలిపారు. వారు మన పట్ల చూపిన ప్రేమకు మరొకసారి మనం చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన సభ్యుల నుంచి ఎవరైనా మాట్లాడతానంటే ఒక్క 2 నిమిషాలు మాట్లాడచ్చు. రాజుగారు రండి సార్. ఇది మన ఫంక్షన్, మనం మాట్లాడుకోవచ్చు. మనం తప్పు మాట్లాడదాము, మన ఇబ్బంది అక్కర్లేదు. మీకున్న సమస్యలు మాట్లాడచ్చు, మీకున్న అభిప్రాయాలు మాట్లాడచ్చు, సూచనలు చెప్పచ్చు. సభాయ నమః. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేస్తున్నటువంటి మన గౌరవ వర్యులు ఆనందరావు గారు, అలాగే రామబాబు గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, ముఖ్య అతిథి అంటే సోమబాబు గారు, మనకు ముఖ్య అతిథి గౌరవ అధ్యక్షులు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఇక్కడే ఉన్నామని డిసైడ్ అయ్యి మన గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న ఆ క్షణం నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్కి మనం గౌరవ అధ్యక్షులుగా ఉండాలి, వాళ్ళకి బాధ్యతగా మనం ఉండాలి. ఏదొచ్చినా కూడా వాళ్ళ విషయాలన్నీ కూడా మనం మీద వేసుకుని మనం తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిసైడ్ అయ్యి వచ్చినటువంటి కలకొల్లు మన తాతాజీ గారికి మనందరి తరఫున హృదయపూర్వక. తాతాజీ గారు స్టార్టింగ్ మనందరికంటే ముందు వచ్చారు. ఆయన వచ్చి ఆయనకు ఉన్నటువంటి చాలా ఉన్నాయి ఈరోజు మీటింగ్స్ అదిని. అయినప్పటికీ కూడా ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతోటి ఆయన మనందరికీ ఒక పెద్దగా మనం నియమించుకోవడం కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ చేసామండి. ఇంతకుముందు మాలోనే ఒక అధ్యక్షుల కింద పెట్టుకోవడం జరిగింది. కానీ మా అదృష్టం ఏంటో తెలియదు, కానీ మేము గౌరవ అధ్యక్షుల కింద పెట్టుకోవడం మాకు చాలా సంతోషం అండి. అలాగే మన ఎమ్మెల్యే గారు మనకి సైట్ అది ఇస్తానన్నారు. దాన్ని మనం ఇచ్చుకుని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. దానికి మన తాతాజీ గారు కూడా మీరు ప్రయత్నం చేస్తే మీ వెనకాల ఉండి మేము పోరాడతామండి. మాకు ఆ సైట్ ఇచ్చి ఏర్పాటు చేయిస్తారని మా సోదరు తరపున అందరి తరపున కూడా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే రవితేజ గారు ఇందాక మన ఫోటోగ్రాఫర్స్లో ఉన్నటువంటి కొంచెం ఆ డిస్టర్బెన్స్ని ఆయన క్యాచ్ చేసి మన మీద ఒక సొరకుదిలేరు అనమాట. మీ ఫోటో ఎంత సైలెంట్గా అయితే ఉంటుందో మీరు కూడా అంత సైలెంట్గా ఉండాలని. కానీ మేము సైలెంట్గానే ఉంటాం సార్. కానీ ఈ రోజు మాకు పండగ రోజు, ఆ పండగ రోజున కూడా కనీసం నోరు మెచ్చకపోతే మా జీవితాలు వేస్ట్ అనే కాన్సెప్ట్ వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు తప్ప పెద్దల స్టేజ్ మీద ఉండగా మేము డిస్టర్బెన్స్ చేయడం అన్నది మాకు అది కరెక్ట్ కాదు. అయినా సరే మీరు అందరూ కూడా చాలా సైలెంట్గా ఉండి మన ఫోటో ఎంత సైలెంట్గా అయితే ఉంటుందో అంత సైలెంట్గా ఉండి మన పెద్దలు మాట్లాడతారు మన తాతాజీ గారు. అది నెక్స్ట్ మన ఫోటోగ్రాఫర్ సోదరులు వీళ్ళు సెలవుతో తీస్తున్నారు, సెలవులతో ఎక్కువ ఫోటోగ్రఫీ జరుగుతుంది అని కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మన కెమెరామెన్స్ తీసిన దానికి సెల్కి తీసిన దానికి తేడా ఐఐటికి ఉన్నంత తేడా ఉంది.
కాబట్టి మీరు గమనించండి, ఐటీ వేరు, ఐటీఐ వేరు. కాబట్టి మీరందరూ కూడా ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. మనకి పెద్దలు ఉన్నారు, మనకి ఫోటోగ్రఫీకి మనకి సహకరిస్తారు. కానీ స్టేజ్ పైన పెద్దలందరూ వెళ్ళిపోయారు. ఒక మాట చెప్దాం అనుకున్నా, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ఆ సెల్నే చూస్తున్నారు. కానీ మేము సంవత్సరాల తరబడి కెమెరాను ఎదరబట్టి ఉంచుంటుంటే చాలా వాల్యుబుల్ కెమెరాస్ 5 లక్షలు 6 లక్షల రూపాయలు కిట్ వేసుకుని ఎదరికొస్తుంటే మా కనీసం మా కెమెరాకి సహకరించట్లేనందుకు మేము చాలా నిరుత్సాహంగా ఉన్నామండి. తాతాజీ గారు కూడా అది దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ఫోటోగ్రాఫర్ మీరు తీయించుకోండి. సెల్తో తీస్తాం, నెక్స్ట్ కెమెరాతో తీస్తాం. ఎందుకంటే సెల్తో ఎందుకు తీయాలంటే ఆ సెకండ్లో దేశం వెళ్ళిపోవాలి, దేశం అంతా తిరగాలి. కాబట్టి మేమే తీస్తామండి. కనీసం మన రాజకీయ నాయకులు అందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ వదిలేశారు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ తీస్తే అరగంట గంట తర్వాత ఇస్తాడు, తర్వాత వెళ్తాడు పబ్లిక్. ఈ లోపల వేరే వాళ్ళు తీసి పబ్లిక్ వెళ్ళిపోతాయి. కాబట్టి మేము కూడా సెల్తో తీస్తాం సార్. మమ్మల్ని గుర్తించి మా గుర్తింపు పబ్లిక్కి తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తాతాజీ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రాజుగారు చాలా సౌమ్యంగా, చాలా చక్కగా, నీట్గా అతని సినిమాలో మహేష్ బాబు లాగా ఏం చేసాడు అన్నట్టుగానే చెప్పారు. ఆయన నోరు మీద పడగా సార్ కాలే మీద పేరు ఊరంతా తిరిగి వచ్చారు మీరు ముందే. మీకేంటండి, మీరు నెంబర్ 1. ఫోటోగ్రఫీలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఈ రోజుల్లో. కాకపోతే టెక్నాలజీని అందుకొచ్చుకుని మనం కూడా ముందుకెళ్లాల్సినటువంటి తరుణం ఇది. తప్పదు అది. ఇదివరకు స్వీట్ మెమరీస్గా ఉండేవి, ఇప్పుడు హార్ట్ మెమరీస్. అప్పుడప్పుడే మళ్ళీ మన్నాడు ఈ ఫోటో ఉందా అంటే డిలీట్ చేసాం సోదర. తప్పదు అది. అయితే కెమెరా వెంక చూడట్లేదు రాజుగారు అన్నారు. కెమెరా వెంక చూడట్లేదు, సెల్ ఫోన్ వెంక చూస్తున్నారు. కెమెరా వెంక చూడాలంటే ఎమ్మెల్యే గారితో మీరు 5 లక్షల కెమెరా ఇప్పించుకోండి. అప్పుడు ఆయనకి బాధ్యత వస్తుంది. ఈ 5 లక్షల కెమెరా నేనే ఇచ్చాను కదా, దీనికే చూడాలని. అంతేగాని కామన్ అంటే చూడరండి సరదాగా. తదుపరి మన యువకుల పాలిట నేతాజీ, మన తాతాజీ. ఆయన ఇక్కడ పూర్తి చేయలేదు సార్. అదే సార్, ఇంకా పూర్తి చేయలేదు. తాతాజీ గారు మాట్లాడడానికి ముందు బాబీ గారు మాట్లాడతాడు, నూతన అధ్యక్షుడు. ఆయన తన యొక్క స్పందన తెలియజేస్తున్నా పిలుస్తున్నాను. ఇందాక మనం అనుకున్నాం కదా కెమెరా అని, అదే వాడుకలో కెమెరా అయింది సార్. కెమెరా ముందు దాని పదం, అది కెమెరా అయింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా ఫోటోగ్రఫీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి తాతాజీ గారికి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ మేడం గారికి, కాజాబాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా వచ్చిన ప్రతి ఫోటోగ్రఫీ సోదరులకు కూడా పేరు పేరున నమస్కారాలండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఒక భయం అయితే స్టార్ట్ అయిందండి. ఎలా చేయాలి ఏంటి అనే విధంగా నేను చాలా కంగారు పడ్డాను. ఇంకొకటి విషయం ఏంటంటే, అనుకున్న వర్షం పడుతుంది, ఆ వాతావరణం కూడా కొంచెం తేడాగా ఉంది, జనాలు వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే స్టార్ట్ అయిందండి. కానీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మన ఫోటోగ్రఫీ సోదరులు ర్యాలీగా అమలాపురంతో తిరిగి ఫోటోగ్రాఫర్ల యొక్క ఖ్యాతిని అమలాపురంతో చూపించినందుకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీరు ఇదే ప్రోత్సాహం నాకుంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మన ఫోటోగ్రఫీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని, దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో తెలియదు అన్నాడు. ఏం మాట్లాడకూడదో అది మాట్లాడకుండా అంత మాట్లాడాడు. తెలివైనాడు బాబీ. ఇదే నీ హాబీ కావాలి బాబీ. ఇక ఇంతమంది ఫోటోగ్రాఫర్స్ని చూస్తుంటే 80% నాకు అంతా తెలుసున్న వాళ్ళే. 20 సంవత్సరాలుగా మీడియా జర్నలిస్ట్గా ఉన్నాం మేము.
మిమ్మల్ని ఫోటోగ్రాఫర్స్ అని నేను అనుకోవట్లేదు, మా తోటి పాత్రికేయ మిత్రులుగానే కనబడుతున్నారు మీరు. ఎందుకంటే మీరు మేము చాలా కార్యక్రమాల్లో కోఆర్డినేషన్తో ఎదురుకు వెళ్తూ ఉంటాం. మీకు మాకు వచ్చే చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మేము వీడియో తీద్దామని ఇలా పట్టుకుంటే మీ ఆతృత ఏంటంటే, మేడం గారు ఇలా జరగండి, ఆయన ఇలా రమ్మనండి, ఈయన అలా రమ్మని అంటారు. మీ చేతులట్టు చెప్తా ఉంటాయి. నేనేమో బ్రదర్ చేయి పెట్టుకో మామూలుగా వీళ్ళు అంటారు. అంటాడు, వెంటనే సార్ ఇలా రండి అంటాడు. ఇలా అంటే ఎవరి వృత్తిలో వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ఎవడేం చెప్పినా ఆగదు. అదేంటి పెర్ఫెక్షన్ కోసం మీరు చేతులు పెట్టి ఇలా రండి, పక్క జరగండి, ఆయన రండి అంటారు. అది మీ అలవాటు. మాకేంటంటే అలవాటు ఈ చేతులు అడ్డు వచ్చేస్తే కొంచెం అనకండి అంటాం మేము. ఇలా సరదాగా మీకు మాకు ఆ యొక్క ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం, 1930 సంవత్సరం వరకు కూడా ఫోటో స్టూడియో లేవండి. అప్పుడు ఫోటో స్టూడియో స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫోటో ప్రింట్ వేస్తే అమెరికా, ఇంగ్లాండ్ పంపేవారట. అక్కడ ప్రింట్ అయ్యి 2-3 నెలలకు వచ్చేది. అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ నేను చూసిన వాస్తవం అయితే 1984లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే 84లో రాజా స్టూడియో అని తణుకు నరేంద్ర సెంటర్, మీకు తెలిసే ఉంటారు, నరేంద్ర సెంటర్లో ఉంటారు రాజా స్టూడియో. ఆయన ఫోటోలు తీశాడు. బ్లాక్ అండ్ వైటే ఉండేవి, ఇప్పుడు కలర్ లేవండి. నెల 15 రోజులకి ఆయన ఫ్రేమ్ కటింగ్ చేసి స్టూడియోలో ఆ ఫోటో 12 ఫోటోలు 18 ఫోటోలు ఇచ్చారు. ఆ కింద తిరుమల తిరుపతి సంబంధించిన కలర్ ఫోటో పెట్టాడండి ఆయన. అది చూసి ఆశ్చర్యపోయి ఫ్రెండ్స్ అందరినీ క్యాకేసి ఇంటికి కలర్ ఫోటో చూసావా చూడు అని చూపించేవాడు. అంటే ఆ రోజుల్లో అలా ఉండేది ఫోటోగ్రఫీ. 1870లో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంటే 1970 నుంచి విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. అలా మనం ఇవాళ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఒక్కసారి ఫోటోగ్రఫీ చరిత్రకి ఒక్కసారి మనం ఊహిస్తున్నాం. మన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ గారు, మా మీడియా మిత్రుడు కూడా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభను అలంకరించిన మన ఫోటోగ్రాఫర్ సోదరులకి, వేదిక మీద ఉన్న కలవకుల తాతయ్య గారికి, అలాగే అమలాపురం చైర్మన్ రెడ్డి నాగమణి గారికి, మరియు మన కాజాబాబు గారికి, మన ప్రెసిడెంట్ చెల్లిపోయిన శ్రీ రమేష్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శివ గారికి, మా కమిటీ సభ్యులకి, మా సోదరులకి, అలాగే నా తోటి ఫోటోగ్రాఫర్స్ అందరందరికీ 186వ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సమస్యలు ఫోటోగ్రఫీ అనేది ఒక కత్తి మీద సాల్ లాంటిదండి. ఫొటోస్ ఏంటంటే కెమెరా ఉంది, తీస్తున్నారు, లక్షల్లో తీసుకున్నారు, ప్యాకేజ్ ఎక్కుంటున్నారు. కానీ ఎక్కడైనా తాతాజీ గారికి మన కోనసీమ జిల్లా అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులు తాతాజీ గారిని ఎన్నుకోవడం ఏంటంటే మనకి ఒక రకంగా బయట సమాజంలో, బయట కస్టమర్ల నుంచి కానీ ఎవరి నుంచైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు వెన్నుండి ఆయన నుండి ఒక భరోసా ఇవ్వాలని మేము ఆయన్ని కోరుకున్నాం సార్. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు తీసిన తర్వాత డేటాలు అయ్యి డిలీట్ అయిపోయి మిస్ అయిపోయే అవకాశాలు ఉంటాయండి. అవి రికవర్ అవడానికి లక్షల్లో అవుతుంది. ఇలాగ కస్టమర్తో అలాగే మాకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి సార్. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మా మీద కేసులు పెట్టడం. అది ఏంటంటే మన ఫోటోగ్రఫీ అనేది 6 నెలల మించి డేటా అనేది ఉండదు సార్. ఇలా సంవత్సరాలు మా దగ్గరకు వచ్చి డేటాల మీద దాస్తామండి. ఈలోగా మిస్ అయితే కనుక డేటా లేనప్పుడే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ మా ఫోటోగ్రాఫర్లకి. మా తోటి ఏమన్నా కేసులు అలాంటి కేసులు ఏమన్నా పెడితే కనుక మిమ్మల్ని సమర్థిస్తామని, మీరు మాకు అండగా ఉంటారని కలవకుల తాతయ్య గారిని మరీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏదో మాట్లాడలేదు, రెడ్డి గారు మాట్లాడే ఎప్పుడు చూడలేదు కానీ ఎరగదీసాడు. ఒకసారి వేసుకోండి. తదుపరి మిత్రులు కుదృష్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్ కుదృష్ గారు.
వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే నా సోటి ఫోటోగ్రాఫర్ అందరికీ నమస్కారం సార్. అలాగే 186 ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు సార్. ఎందుకంటే మనం ఇది పండగలా చేసుకుంటున్నామండి. ఏదో ఎంత మనం వానదేవుడు కొద్ది వర్షం కురిపించినా అదే ఉత్సాహంతో ర్యాలీ చేసి చక్కగా చేస్తున్నారు సార్. జస్ట్ పెద్దలు చాలా మాటలు చెప్పారు. మన ఫోటోగ్రఫీ ఇంతకుముందు మేము 1980లో జాయిన్ అయ్యాం ఫోటోగ్రఫీ సార్. అప్పుడు మాకంటే ముందు ఫీల్డ్ కెమెరా ఉండేయండి. ఫీల్డ్ కెమెరా అంటే ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఒకే ఫోటో ఒక ముసుగేసి తీసి మళ్ళీ స్కేట్ తెచ్చుకుని డెవలప్ చేసి ఒకటే ప్రింట్ అండి అలా చేసేది. దాని తర్వాత రాను బ్లాక్ అండ్ వైట్ 120 కెమెరా వచ్చింది సార్. 120 కెమెరా అంటే వేరే ఫ్లాష్. మనం పెళ్ళికి వెళ్ళి చేస్తే ఒక 4-5 ఫోటోలు తీసేవాళ్ళం సార్. దానికంటే ఎక్కువ తీసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఒక 2-3 ఫోటోలు తాళికట్టుతోటి జస్ట్ జీలకల బెల్లం ఒకటి జస్ట్ ఇంత స్టాండింగ్లో గ్రూప్ అంతే. ఇప్పుడు సార్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మా ఫోటోగ్రాఫర్ సోదరులు వేల మంది చేస్తున్నారు ఫొటోస్ అని. చాలా సంతోషం సార్. అదే సంతోషం అలా ఉండి చక్కగా మీరు అందరూ కూడా ఐశ్వర్యంగా ఉండాలని ఏమన్నా భగవంతుడు కోరుకుంటూ ఈ సెలవు ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం సార్. ప్రత్యేకంగా మా సోదరు గారు రవితేజ్ గారికి ఆయన వాయిస్ నాకు చాలా ఇష్టం అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే నేను షూటింగ్ వెళ్తూ ఉంటాను. చాలా చక్కగా వాయిస్ ఉంటుంది ఆయనది. ఆయన చెప్పిన మాటలు కూడా చక్కగా ఉంటుంది సార్. చాలా ప్రత్యేకంగా థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీష్ గారు. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే రావచ్చు. ఉన్నారా? హింసరాజ్ గారు, రాజు గారు అంటే విషయం చెప్పారు పండి. సుబ్రహ్మణ్యం గారు మాడతారా? ఆయన మాట మనిషి కాదు, ఫోటో మనిషి. మన ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు. ముందుగా ఈ వేదిక గురించి తాతాజీ గారికి మన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఎప్పుడు కలిసి అందరూ ఓడిగా తాతాజీ గారు చెప్పినట్టు కులాలు మతాలు అవేమీ లేకుండా అందరం సమానంగానే ఉంటాం. ఈ ఫోటోగ్రఫీలో మనం చూపించినంత కళ వేరే వాళ్ళు చూపించలేము. ఏ ఒక్క క్షణాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా మనం తీసిన ఫోటోలు తర్వాత చూసుకున్న వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఆ వెంటనే చూడకపోవచ్చు. జనాలు చెప్పినట్టు కూడా వెంటనే అంటున్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే దాని వాల్యూ తెలుస్తుంది. మనం ఆ రోజు ఎలా ఉన్నాం. కాకపోతే మనం కొద్దిగా మారవలసింది ఏంటంటే మనం స్పాట్ మిస్ అయిపోతున్నాం, లైవ్ని మిస్ అయిపోతున్నాం. మనం చెప్పే విధానం బట్టి దాంట్లో ఉన్న కళను మిస్ అయిపోతున్నాం. ఇదివరకు ఏంటంటే లైవ్లో తీసుకుని ఎవరన్నారు. మనం ఏం చేస్తామంటే ఆ కళని మనం కొద్దిగా ఆ స్పాట్లో మీరు ఒక మ్యారేజ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఒక ఫోటో లైవ్లో తీసేసుకోండి. తర్వాత ఇలా ఉండండి అలా ఉండండి చెప్తే బాగుంటుందని నా సలహా. ఫోటోగ్రాఫ్ సోదరులందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీడియా వాయిస్ 10 నిమిషాలు తీసుకుందాం. శ్రీను ఒకసారి లోపలికి వచ్చేయండి సార్. బ్రదర్స్ అందరూ కూడా తాతాజీ గారు మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం సభా మర్యాద మనం పాటించాలి. ఒక్కసారి అందరూ వచ్చేయండి లోపలికి. తాతాజీ గారు మాట్లాడబోతున్నారు. అతిథుల్ని ఆహ్వానించుకుని మనం బయట ఉండడం కరెక్ట్ కాదు. వీడియో వాయిస్ ఇద్దాం. 10 నిమిషాలు ఆగండి. శ్రీను, గోదావరి శ్రీను అడిగారు, లోపలికి వచ్చేయండి. ఆంధ్రలో వెల్ఫేర్ అసోసియేషన్ 186వ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకల్లో మనం ఉన్నాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో విజయవంతం చేయడానికి పాల్పంచుకోవడానికి వచ్చేసినటువంటి ది అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, అలాగే జిల్లా అసోసియేషన్ కూడా గౌరవ అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తున్నారు. వారికి ముందుగా ఒక్కసారి చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. శ్రీ కల్వకుంట్ల తాతాజీ గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. ఇలా వస్తారని మాట్లాడతారు. సభకు నమస్కారం. అంటే ఇది రీసౌండ్ వచ్చేస్తుంది. బిల్డింగ్ ఎవరేం మాట్లాడుతున్నారో ఏమీ తెలియట్లేదు. రీసౌండ్ వచ్చేస్తుంది. కొంచెం ఇలా మైక్ దూరంగా పెట్టుకుంటే ఏమైనా క్లియర్గా వినపడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇలాగైతే బాగా ఉంది కదండి. ఓకే ఓకే.
చాలా సంతోషం. ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారు కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన శాసనసభ్యులు ఆనందరావు గారు మరి ఆయనకి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయని 2 విషయాలు మాట్లాడటం జరిగింది. అలాగే మన అమలాపురం ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి గారికి వారి రెడ్డి గారికి, అలాగే జిల్లా మాజీ అధ్యక్షులు కాజా గారికి, అలాగే జిల్లా మాజీ నూతన అధ్యక్షుడు మన అమలాపురం మండలం నూతన అధ్యక్షుడు బాబీ గారికి, వారి కార్యవర్గ సభ్యులు సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసి ఈ జిల్లా కార్యవర్గంలో నన్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఇందాక వేదిక వేదన మనం జెండా ఆవిష్కరించుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ప్రేమించబడాలి, ప్రేమించబడితే ఏదైనా సాధించవచ్చు. మనల్ని బుక్ చేసుకున్న కస్టమర్స్ దగ్గర మనల్ని ఒక కెమెరా ఏదో పెళ్ళికి మనల్ని బుక్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర మనం ప్రేమించబడాలి. అంతే తక్క అక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ అమలాపురంలో బాగా కులాల జాడ్యం బాగా ఉంది ఇక్కడ అమలాపురంలో. దాన్ని నేను ఫిజిక్గా మీ అందరికీ తెలియజేస్తాను. అంచేత వాళ్ళ నుంచి మనం ప్రేమించబడాలి, మనం వెళ్ళాలి అక్కడ వాళ్ళతోటి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అంటే వాళ్ళు ఫోటో మన చేత తీయించుకుంటున్నప్పుడు వాళ్ళు ఎన్నో రకాలు ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో ఎన్నో రకాలు చూసేస్తుంటారు. వాళ్ళకి అలా కావాలనుకున్నట్టుగా వాళ్ళు చెప్తుంటారు. అంతే తప్ప మనం చిరాకు పడకూడదు. వీడేంటిరా తినేస్తున్నాడని అలాగే దాని గురించి ప్రయత్నం చేస్తున్నానండి అంటే టెక్నిజీ బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు ఆయన. మనం తీయపోను పర్లేదు, అలాగా చెప్పినట్టుగా తీయపోను పర్లేదు, కానీ మనం రిసీవ్ చేసుకోవడంలో ప్రేమను పొందాలి, వాళ్ళ ప్రేమను పొందాలి. అంచేత వాళ్ళు చెప్తున్నప్పుడు మనం చిరాకు పెడితే ఏంటి తినేస్తున్నాడు ఏంటి వెనకలుండాని అంటే వాళ్ళ నుంచి మనం ప్రేమ పొందలేం. అంటే వాళ్ళ ఏయో బోల్డ్ కోరుకుని ఉంటాయి వాళ్ళకి ఇలాగ చేసుకోవాలి. పెళ్ళి ఒకసారి చేసుకుంటారు కదా వాళ్ళు. మనం ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో తీస్తాం షూటింగ్, కానీ పిల్లలు ఒకసారి చేసుకుంటారు. వాళ్ళు ఏదో అలాగా జరిగింది ఎవరో పెద్ద వాళ్ళు కోరుకుంటారు. అటు మనసు చిన్నదే, కానీ మన టీవీలో చూసానండి అక్కడ ఆ పిల్లలు అలా జరిగిందండి, అలాగా ఏమైనా తీయడం కుదురుతుందని మ్యాచింగ్ అని ఏదో అడుగుతాడు. ట్రై చేస్తానండి అనేది చెప్పాలి తప్ప అక్కడ ఏదో జరిగింది అది 10 లక్షల రూపాయలు తెచ్చుకున్నాడు షూటింగ్ అది ఇక్కడ కుదురుతుందేంటి నువ్వు ఇచ్చేది 50,000 అంటే అది చిన్నతనం చేసినట్టు అవుతుంది. దయచేసి అలాగా ఎవరిని ఇచ్చేయద్దు. వాళ్ళని ప్రేమను పొందే విధిగానే మనం మాట్లాడాలి. మాట్లాడడం వలన మనది ఏది అయిపోయేది లేదు. ప్రయత్నం చేస్తాను సరే, నేను కూడా చిన్నవాడిని మొన్న వచ్చాను, ప్రయత్నం చేస్తానంటే చాలు. ఆ రకమైన వాతావరణంలో మీరు వాళ్ళ కస్టమర్స్ ప్రేమను పొందే విధిగా చేసుకుంటూ మీకు ఏదైనా సమస్య ఇందాక చెప్పాను, ఏదైనా సమస్య వచ్చినా సరే న్యాయమైన విధానంలో ఉండే సమస్యకి ముందుండి నేను నడిపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తాను. ఆ రకంగా ఉంటాను. ఏంటంటే న్యాయమైన విషయాల గురించి ఎక్కడ ఎవరిని ఎదిరించడానికైనా సరే నా ప్రాణాన్ని నట్టేస్తాను. న్యాయంగా ఉండాలి. నా ఫస్ట్ నుంచి నాకున్న ఇదే అది. దాని గురించి ఇంకో లేక అనుకోవద్దు. అడ్డదారిలో కానీ ఇంకోటి కానీ ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బంది పడతాను. మన సోదరులు చాలా 2-3 విషయాల్లో నా దగ్గరికి ఈ ఫోటోగ్రాఫర్ విషయాల్లో తగులుగా అట్లకి నేను సెటిల్ చేశాను వచ్చారు. అప్పుడు కూడా మన సోదరులకి అందరికీ శివకి కానీ వీళ్ళందరికీ కానీ బాబీ గారికి కానీ మన శివకి కానీ మన గురుగణులందరికీ చెప్పాను. కొంచెం మనం ఈ రకమైన వాతావరణం కరెక్ట్ కాదు, ప్రేమ పొందే విధిగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే దిశగా మీరు రాబోయే రోజుల్లో ఇంకా మంచిది ఏంటంటే ఇదివరకు ఒకసారి ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు నన్ను సాధికానంలో ఓ మీటింగ్ పిలిచారు నన్ను. అప్పుడు కూడా నేను చెప్పాను మీ అందరికీ, మీది 2 కళ్ళు కాదు, మీ 3 కళ్ళు, మీ ఫోటోగ్రాఫ్ కూడా ఒక కన్ను, అది త్రినేత్ర. ఆ రోజు చెప్పాను, ఆ పరమేశ్వరుడు త్రినేత్ర
కన్ను తెరిస్తే ముల్లోకలో కల్లోలాలు అయిపోతాయి. ఈ ఫోటోగ్రాఫర్ మూడో కన్ను తెరిస్తే ఎన్నో స్వప్నాలు, ఎన్నో మంచి ఒక అద్భుతమైన కళలో చూపెట్టే ఇది మీ మూడో కన్నులో ఉంది. దాన్నే ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని చక్కగా చూపెట్టే దిశగా మీరు కొత్త కొత్త ఎన్నో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పుడు వచ్చిన ఈ కంప్యూటర్లో కానీ ఎన్నో రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా నిన్న మొన్న వీడియో చూశాను. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళని ఏదో స్కీము 22,000 కట్టండి, సంవత్సరంలో 25 లక్షలు ఇస్తాం, 22,000 కడితే 25 లక్షలు ఇస్తామని. అది ఫేక్ మాట అంటే అది డైరెక్ట్గా ముఖేష్ అంబానీయే వాయిస్ తోటి మాట్లాడుతున్నట్టుగా డైరెక్ట్గా ఏదో బటన్ నొక్కితే ముఖేష్ అంబానీ ఏదో మీటింగ్లో ఆయన మీటింగ్లో మాట్లాడుకుంటుంటే అనిల్ అంబానీ ఏదో మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఆ వాయిస్ ఏదో వీళ్ళు బటన్ నొక్కితే ఈ స్కీము ఆయన కంపెనీ పెట్టి ఆయన మాట్లాడుతున్నట్టుగా ప్రజలకు వచ్చేస్తాయి. అలా ప్రజలు మోసపోయారు. 22,000 అయిపో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అంటే పెద్ద పెద్ద సంస్థలు కదా, దానికి తిరిగి ఉంది అని గమ్మునే ఉన్న అకౌంట్లో 22,000 వేస్తే క్లోజ్. 22,000కి 25 లక్షలు వచ్చేస్తే సంవత్సరంలోని. అంటే ఈయన మాట్లాడితే వేసేస్తారు అని పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిన మాటల వాయిస్ ఇట్లు పెడతారు. అంటే ఎలా వచ్చిన సోషల్ మీడియాలో ఎన్నో మాయలు, మోసాలు ఆ రకమైన దిశగా కూడా నడుస్తుంది. అలాంటి వాటిలోకి మనం వెళ్ళేది కాదు. కానీ మనం మూడో కొన్ని ఏంటంటే స్వప్నాలు ఎన్నో హిమాలయ పర్వతాలు కానీ లేకపోతే జగదగిరిలోని చూడండి మంచుకొండలను కూడా ఐస్ గేట్లు పెట్టి మంచుకొండలో చూపెట్టినట్టుగా చూపెట్టాడు. అలాంటి కళ్ళన్నీ మీ మూడో కన్నులో చూపెట్టే శక్తి మీ దగ్గర ఉంది. అటువంటి శక్తిని కొత్తదనంగా చూపెడుతూ ప్రజలకు దగ్గరగా అవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి అవకాశాన్ని మరి మీ దానికి గౌరవధ్యక్షులుగా మీరందరూ ఏకదాటిని నేను ఎన్నుకున్నారు. మీ చక్కనైన కార్యక్రమాలు ఎప్పుడు కూడా నేను పాల్గొంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో మన అసోసియేషన్, ఈ అసోసియేషన్ కాడ కొద్దిలోకి అందరూ ఒక మాట మీదే ఉండాలి. వ్యక్తిగతమైన విషయాల్లోకి ఈ అసోసియేషన్లో తీసుకురాకూడదు అన్నది కూడా మీ అందరికీ ప్రధానంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైన విషయాలు మాత్రం దీనిలో తీసుకురాకూడదు. అసోసియేషన్ కాడికి ఏదైనా మాట వద్దులోకి అందరూ ఒక మాట మీద ఉండాలి. మన అసోసియేషన్ మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆనందరావు ఏదో సైట్ అడిగాం, మన అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం సైట్ అందరూ కూడా ఏకదాటి మీద ఉండాలి. ఇలాంటి విషయాల్లో అసోసియేషన్ కలిసి వచ్చే విషయాల్లో అందరూ ఒక మాట మీద ఉండాలి. అంతే తప్ప వ్యక్తిగతమైన విషయాలు మాత్రం దీనిలో తీసుకురావద్దు. అసోసియేషన్ పాడైపోతాయి. దయచేసి నేను చాలా అసోసియేషన్ ఛాంబర్కి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి చాలా ట్రైల్ రన్ చేస్తున్నాను కాబట్టి చాలా సమస్యలు నా దగ్గరకు వద్దని నేను చూస్తున్నాను కాబట్టి వ్యక్తిగత విషయాలు దీనిలో తీసుకురావద్దని మీకు పదే తెలియజేస్తూ మరి జిల్లా కార్యవర్గంలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇక్కడ ఈరోజు ఇలా చెప్తున్నానని కాదు కానీ ఇక్కడ ఉన్న మన ఈ మీటింగ్కి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కూడా వేదిక మీద ఉంటే మనకు చాలా గౌరవంగా ఉన్నాం. మరి అది ఎందుకు జరిగింది ఏంటని నాకు తెలియదు. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ పునరుద్ధరవకుండా చూసుకుని ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్ మనం జరుగుతున్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమానికి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమాలు చేస్తున్నట్టు మీకు ఇప్పుడు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సువంతి పాదాలను తెలియజేస్తున్నాను. దాదాజీ గారు ఉన్నాడు, ఒకసారి ఉన్నాడు. దాదాజీ ఒక వ్యక్తి గురించి అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతను అడగక్కల్లా, అతని ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుంటే చాలు. ఈ వ్యక్తి క్యారెక్టర్ అంటే మనకు అర్థమైపోద్దని మన పెద్దలు చెప్పారు. ఒక అసోసియేషన్ గురించి ఆ అసోసియేషన్ ఎంత దమ్మున్నదో తెలుసుకోవాలంటే దాని గౌరవాధ్యక్షుడు ఎవరో తెలుసుకుంటే చాలు. దట్ ఈస్ తాతాజీ. మరి తాతాజీ గారు నేను నా 25 సంవత్సరాల యాంకరింగ్ కెరీర్లో కొన్ని వందల సభల్లో ఇద్దరు కలుసుకుంటాం. కొన్ని వందల వేలే ఉంటాయి. అయితే తాతాజీ గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన వచ్చాడు కాబట్టి నేను ఆయనకి గుడ్డే బిస్కెట్ వేయట్లేదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను, ఆయనకి తెలుసు. మనకి ఏదైనా సమస్య వస్తే మన ఊరి రాజకీయ నాయకుడికి ఎవడో ఫోన్ చేసి ఏమన్నా ఎవడో నన్ను కొట్టాడంటే ఏ చెట్టు ఎంత అంటాడంటే నా కొడుకు మరి ఏం చేయాలంటే అంటే ఎక్కడ ఉన్నావు, స్టేషన్ దగ్గరలో ఉన్నావా, వెళ్ళు వచ్చేస్తాను అంటాడు. ముందు అక్కడ వెళ్ళిపోయి స్టేషన్కి వచ్చేసానండి, ఏ చెట్టు పెట్టేసానండి, రిమాండ్ అంటున్నారంటే రిమాండా 13 రోజులు కదా ఉండు, వెయ్యకొద్దాం మాడదాం అంటాడు. కానీ తాతాజీ గారితో అలా ఉండదు. ఫోన్ చేసి తాతాజీ గారు ఇక్కడ ఎవడో నా మీదకి వస్తున్నాడంటే అది ఎక్కడో చెప్పి
నేను వస్తానంటాడు ఈయన. ముందు ఆయన నుంచి వచ్చే మాట ఆ ఘటనాస్థలం ప్లేస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు ఈయన, అంతేగాని నువ్వు వెళ్ళు నేను వస్తానంటాను. అందుకే ఆయన మాస్ లీడర్ అయ్యాడు. వాళ్ళ తాతయ్య గారు వస్తున్నారంటే ఆ ఆనందం ఉత్సాహం ఎలా కనపడుతుందంటే ఆయన వేసుకున్న డ్రెస్ లాగా వెండి కొండలా మెరుస్తాడు ఆయన. ఎంతమందిలో ఉన్నా భగవంతుడు ఆయనకి బట్టలోని వైట్ ఇచ్చాడు, తలలోని వైట్ ఇచ్చాడు. అది మరి తాతాజీ గారితో అనుబంధం అలాంటిది, నాకు సరదాగా మాట్లాడతాం. ఇక ఆకలేస్తుందండి, వేస్తుంది. ఇప్పుడు మన వేదికను అలంకరించిన గౌరవ పెద్దల సమక్షంలో నూతన కమిటీని ఒక్కసారి నిలబెట్టి ఒక ఛాయాచిత్రం తీద్దాం. నూతన కమిటీ అందరూ రావాలండి. ఇది తీసేయండి సార్, ఇది టేబుల్ పక్క పెట్టేస్తారా? ఇక్కడ సన్మానాలు ఉంటాయి కదా, మిత్రులు వచ్చి ఈ టేబుల్ ఖాళీ చేసేయాలి. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం మనకు అయిపోతుందండి. మన నూతన అధ్యక్షుడు బాబీ అంటే నాకు చాలా ఇష్టం. తనతో ఉన్న అనుబంధం వల్లే ఇవాళ 3 ప్రోగ్రామ్స్కి నేను యాంకర్గా వెళ్లాల్సింది. గంధం పల్లవరాజు గారిది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. కాకపోతే 3 రోజుల ముందు చెప్పాడు బాబీ అని చెప్పేసి సౌమ్యంగా పల్లవరాజు గారు చెప్పి నేను ఏమనుకోదు సార్ ముందే ఎంగేజ్ అని చెప్పేసి రావడం జరిగింది. మీరంటే అంత అభిమానం నాకు. మరి మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాబీ బృందానికి, కొత్త కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టేబుల్ ఖాళీ చేస్తే ఇక్కడ సన్మానాలు అవి బాగుంటుంది. కుర్చీలన్నీ తీసేయండి సార్, ఓ పక్క పెట్టే. మన ముఖ్య అతిథులతో పాటుగా నూతన కమిటీ ఒక ఛాయాచిత్రం తీయండి, ఫోటో. ఆ తర్వాత తాతాజీ గారికి, మన మేడం గారికి మనం సత్కరించుకుందాం. అలాగే బాజాబాబు గారికి. పెద్ద టైం ఏం అవ్వలేదు, పర్లేదు, పుట్టుకుంటున్నారే. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలండి. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. వచ్చిన వాళ్ళు మీడియా మిత్రులు, మన హరి గారు, శ్రీను, త్రిమూర్తులు గారు, మనం వచ్చినాం, మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన కమిటీ అందరూ రండి. బాలాజీ గారు, రామ్ లక్ష్మణ్, రమేష్ గారు, పెద్ద రమేష్ గారు, పెద్ద రమేష్ గారు, మోహన్ గారు, మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఇంతమంది మేధావులు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. పొట్టనోడు వేపెట్టినామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేశ్వర సార్ ఒకసారి అందరూ ఎలా చూడండి సార్. సార్ 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 ఒకసారి ఎలా సార్ ఒకసారి అందరూ ఎలా చూడండి సార్. తాతాజీ గారు, అలాగే ఫోటోగ్రాఫర్ యూనియన్కి, అమలాపురం యూనియన్కి, అలాగే జిల్లాకు కూడా గౌరవ కొనసాగుతారు.
అందరూ కెమెరాస్ చూడండి ఒకసారి, కెమెరా అవుతూ చూడండి. మనకి మోహన్ గారు శ్రీగిరి ఫోటోగ్రాఫర్ సార్, పేరు పేరు ధర్మ గారు మీరు కూడా క్యాచింగ్ సార్ మా సినిమా ఒకసారి చూడండి, ఒకసారి వచ్చి ఒకసారి చూడండి. ఒకటి 100 ఫోటోలు తీయమ్మా, ఒకటి 100 దాకా తీయాలి. ఒకసారి రెడీ చెప్పడానికి ఒకసారి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్. మినిస్టర్ గారు వస్తున్నారు, రోజు చేసిన తర్వాత ఎవరు అనుకున్నా ఉన్నాను. మాజీ రాజాబాబు గారికి తాతాజీ గారి అందరూ ఒకసారి చూడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తాతాజీ గారి చేతుల మీదుగా సుభాష్ గారిని అభినందించినందుకు మా ఫోటోగ్రాఫర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సర్వేష్ గౌరవం ఇచ్చి అభినందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అసోసియేషన్ నూతన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి మీ బ్లెస్సింగ్స్ సుభాష్ గారు మాట్లాడతారు. ఫోటోగ్రఫీ డే రోజున మీ అందరికీ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫీల్డ్లో నిరంతర పోటీతత్వం అనేది బాగా పెరిగింది. టెక్నాలజీలు అంతా వచ్చాయి, కానీ దానికి అప్డేట్ అవుతూ డ్రోన్స్ వచ్చినా లేకపోతే మొబైల్ ఫోన్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా
మనిషి జీవితంలో తీపి గుర్తులు అనేవి ఉన్నాయంటే మీ ద్వారానే ఉంటాయని తెలియజేసుకుంటూ ప్రతి చోట కూడా ప్రతి మనిషి జీవితంలో తీపి గుర్తులు అనేవి ఒక ఫోటోగ్రాఫర్ వల్ల సాధ్యం. అది ఎంత కోట్లు పెట్టి పెళ్లి తీసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఫోటోగ్రాఫర్ ద్వారానే. అది ఎన్ని మొబైల్స్ వచ్చినా ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా సరే ఆ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి లేకపోతే తీపి గిఫ్ట్లు అనేవి శాశ్వతంగా ఉండవు. ఈరోజు అలాంటి తీపి గుర్తులు అందజేస్తూ మరి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒడిదుడుకులు వచ్చినా సరే పోటీతత్వం ఎంత పెరిగినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నా సరే నిరంతరం మా జీవితంలో భాగం అయిపోయింది. ఫోటోగ్రాఫర్ అనేది కూడా ఉండవలసిన పరిస్థితి. ఎవరికైనా సరే ఏ ఫంక్షన్కి అయినా సరే అది చెడు కార్యక్రమం అయినా సరే ఫోటోగ్రాఫర్ చెడు కార్యక్రమం అంటే ఏమైనా అంత్యక్రియలు కానీ వేరే వగైరా ఉన్నా సరే ఇవన్నింటికి ఫోటోగ్రాఫర్ అనేవారు ముఖ్యం. మీ పాత్ర చాలా కీలకమైనదని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మీరు సుభాష్ గారు మాటించారు, వచ్చారు, చాలా సంతోషం. ఈ రాకతో కొత్తగా వచ్చింది ఇక్కడ మీకోసమే వెయిట్ చేశారు అందరూ కూడా. మరొకసారి అసలు చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి కాంతాంతం మన సుభాష్ చెప్పారు రెడీ కూడా గారికి అసలు సత్కారం బాబీ గురు కూడా అంటారు. అందరూ చూడాలి అలా ఫోన్ కొద్దిగా వెనకట్టనా. ఒకసారి అలా నా ఫోన్ అంటే అన్న మీ ఫోన్ అనుకోండి ఒకసారి మీ ఫోన్ అంటే అన్న పెద్దనా ఆశీ ఎవరా ఉంటాయా వరల్డ్ ఫోటోగ్రఫీ డేకి ఆహ్వానాన్ని నుంచి చేసిన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చుట్టుకులు అయిపోతుందంటారా ఫస్ట్ ఇడే తీరా లైవ్లోకి వెళ్తున్నారు. లైవ్లోకి వెళ్తారా తీస్తా కదా మంచి చూడు బలంగా ఉంది ముక్కదే పేరు చూడు సర్జరీ తర్వాత అబ్బాయి మీకే తెలియదు అలా కాదు పైన ఏమన్నా టోల్ ఇచ్చేటంటే కుదరదండి. ఇది కావాలి అమ్మేసుకోండి. సారీ మాట్లాడమంటారా పులుసు పెట్టాడండి అంతే లేదండి అయిపోయింది.
లేదండి పులుసు ఉందండి. అంటే పచ్చిరొయ్యలు ఏంటి ఇదిగోండి పచ్చిరొయ్యలు ఇదండి. ఇది ఏంటి సార్ సార్ ఇది మరి నువ్వు చేసావా? నేను చేశాను. ఏమన్నారండి? అప్పుడు మా సబ్జెక్ట్ ఏం సార్ నాకు సంబంధం సబ్జెక్ట్ ఇది. ఏంటి సంబంధం సబ్జెక్టు? ఫస్ట్ ఇయర్ నేర్చుకో. అప్పుడు అన్ని ప్లేన్ క్లోజ్ అయ్యి తెలుస్తాయి. జింబల్ ఎత్తి తిప్పాడు కదా, నేను చెప్పే జింబల్ ఎత్తే తిప్పు జింబల్ లాగా కత్తెలు కట్టేవాడికి కత్తెలే కాదు. ఈ ఐటమ్స్ తీయకపోవడం అనేది చాలా కస్టమర్ డబ్బులు అవి చాలా ఉన్నాయి ఇలాంటివి. సాంబార్ అన్నా వేసుకొని కొద్దిగా లైట్గా సాంబార్ ఏంటి చెప్తాను. పెరిగే లైట్ వచ్చాక బాబాయ్ దిగు బాబాయ్ నీకు మీరే కావాలి. నేను అలర్జీ ఏంటని అడిగారు ఒకటి చూడ ఇంకో ప్లేట్ ఫస్ట్ చేయడానికి చాలా బాగుంది. అది ఫస్ట్ ప్లేట్ అన్నాడు, ప్లేట్కి పెడతాడు కెమెరా. ఆయన తీరా అన్న చేయడు. ఏంటది ఇది